బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయనతోని ఉన్న అనుబంధాన్ని మనతోని పంచుకోవడానికి కృష్ణమోహన్ గారు, ఆయన లిరిక్ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు మనతో చెప్తారు. నమస్తే సార్. నమస్తే. ముందుకంటే నేను చేసిన సినిమాలు ఎక్కువ లేవు, 2 సినిమాలతోనే చేశాను. అయితే బాలు గారితో నా అనుబంధం అంటే నాన్ ఫిల్మ్ సాంగ్స్ దాదాపు 30 పైన 40 దాకా పాడించాను ఆయనతో. ఇంకా బాలు గారి గురించిగా చెప్పాల్సి వస్తే ఒకటే మాట, యాజ్ ఎ పర్సన్ వండర్ఫుల్ పర్సన్. అతను నెంబర్ 1. ప్రొఫెషనల్ డిసిప్లిన్ మటు పరాకాష్ట. ఆయన దగ్గర చూసినట్టు ప్రొఫెషనల్ డిసిప్లిన్ అంటే ఏమిటనుకుంటానంటే మామూలుగా మన ఇంట్లో డిసిప్లిన్ ఉంటే అదే కాదు. ప్రొఫెషనల్ ఎలా ఉండాలి, స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఆయన చిన్న దోమ వచ్చినా సహించేవాడు కాదు, ఆ శబ్దం కూడా. అంటే ఈవెన్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఫోన్ చేతికి ఇచ్చేసారంటే పిడుగులు పడ్డా ఇంకా అది ఎవరు లోపలికి డిస్టర్బ్ చేసే అవకాశం లేదు. ఆయన ఒకటే అనేవారు, ఒరే బయట కూర్చున్నంతసేపు చాలా పిచ్చి సరదా, పిచ్చి జోగు, అట్లా ఒళ్ళు విరిసినా నవ్వుతుండేవారు అంత ప్రశాంతంగా. ఆయన అడుగు పెట్టిన దగ్గర నుంచి అది ప్రొడ్యూసర్ టైం. అక్కడ నేను అడుగు పెట్టంగానే ప్రొడ్యూసర్ క్లాక్ మొదలవుతున్నాడు. సో హీ షుడ్ నాట్ బీన్ ఏ లాస్ బికాస్ ఆఫ్ మీ. ఆయన లోపలికి వెళ్ళేవారు. ఆయన దట్ ఈస్ పక్కా ప్రొఫెషనల్. ఒక పక్కా ప్రొఫెషనల్ ఎలా డెవలప్ అవుతారంటే దానికి లోపలికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పచ్చు, రిలాక్స్ అవుతున్నా అనొచ్చు. అదొకటి. ఇంకోటి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాట వింటున్నప్పుడు అంతే. ఈవెన్ విఠల్ గారు వెళ్ళిన ఎందుకు ఎట్లా ఉంటుందంటే తరివేయటం బయట అంతంత ఇదిగా ఉండేవారు. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ 15 నిమిషాల అరగంట పట్టచ్చు, ఒకసారి గంట పట్టచ్చు. ఆయన టోటల్ కాన్సన్ట్రేషన్. దీనికి నేను ఒకసారి చెప్తాను. ఒక సందర్భం ఏంటంటే నా పాటే రికార్డ్ చేస్తున్నారు అంటే ఈ మైక్ మేము ఇందులో బూత్లోంచి మైక్ ఆన్ అవగానే ఆ సౌండ్ వస్తుంది, చిన్న హిస్ లైన్ నాయిస్ ఒకటి వస్తుంది. నాన్న ఏంటి తమ్ముడు ఏమైనా చెప్తావా అంటారు. అంత కీన్గా ఉంటారు అన్నమాట. చిన్న నాయిస్కి పట్టుకుంటాడు. అన్నగారు ఇట్లా ఇక్కడ ఈ లైన్ దగ్గర చెప్పు ఒకసారి మళ్ళీ చెప్తాం అంటారు. ఒకసారి ఇది చెప్పాలని ఇది పెద్దది చెప్పాల్సి వచ్చింది. అన్నగారు నేను లోపలికి వస్తున్నా అన్న అన్నారు. కానీ సరే అన్నారు కదా, లోపలికి వెళ్ళాను. మీరు చెప్తేనన్నారు. నేను వెళ్ళాను 2 నిమిషాలు. ఆయన మరి వింటున్నారు కదా, నుంచున్నా. ఇలా చూశారు, ఎవరు నువ్వు అంటే నన్ను పోల్చుకోలేదా అంటే ఒక ట్రాన్స్లో ఉన్నారు. అంటే పాట నేర్చుకుని ఎంత కాన్సన్ట్రేషన్ అంటే ఆయనది. ఇట్లా ఎలా చూశారంటే ఎవరో కూడా తెలియదు, అట్లా ఉంది ఆయన మొహం. నేనే ఉంటే తర్వాత ఆయన ఇక యూ వాంట్ టు సే సంథింగ్ అన్నారు. అన్నగారు ఇట్లా ఈ పంచితే ఈ లైన్ దగ్గర ఇట్లా అనిపిస్తుంది, ఇది ఇట్లా ఈ స్వరం ఇట్లా అంటే బాగుంటుందా ఉంటుందా అంటే అయిపోయింది. అంటే వెళ్ళిపోమంటే ఆయన అందరూ నేను బయటకు వచ్చాను. బట్ నేను చెప్తుంది అంటే ఎంత కాన్సన్ట్రేషన్ అంటే నేను చెప్పింది చాలా చిన్న విషయంలో కాస్త పెద్దది అయి ఉండొచ్చు. నేను రికార్డింగ్ చేస్తున్న అంటే వాయిస్ రికార్డింగ్ మొదలైతే నేను ఎక్కడైతే పంచినా అక్కడే పడింది కరెక్ట్ కాదు. అంత కాన్సన్ట్రేషన్, అంత జ్ఞాపక శక్తి. ఇంకోటి, మనం పేపర్ మీద స్వరం రాసి ఇచ్చి పాట లిరిక్ మొత్తం రాసి స్వరం రాసి ఇచ్చినా కూడా మొత్తం పాట అంతా కాపీ చేసుకునేవారు ఆయన. ఆయన వండర్ఫుల్ హ్యాండ్ రైటింగ్, మంచి హ్యాండ్ రైటింగ్ ఆయన, బాగుంటుంది. అందులో పుస్తకంలో రాసుకుంటారు, పంక్చ్ లైన్స్ పెట్టుకుంటారు, ఎక్కడ తను పంచ్ అనుకున్నారో పెట్టుకుంటారు, తనలో తను పాడుకుంటారు 10 నిమిషాలు ఏదైనా పాడుకున్న తర్వాత జగదీష్ ఐఎమ్ రెడీ రికార్డిస్ట్ అంతే పెడుతూ ఉంటుంది. మనం మధ్యలో కూడా ఎక్కడన్నా తమ్ముడు ఈ లైన్ బాగుంది, ఓకే బాగుంది, నెక్స్ట్ ఇదేంటి చెప్తూ ఉంటాం. అన్నగారు అంటే ఒక 2 నిమిషాలు టైం ఏనన్నా ఒకసారి లోపల అనుకుంటాను అంటే ఆయన అనేయగలరు. కాన్ఫిడెన్స్ ఏదన్నా వెళ్ళిపోతుంది కదా, కాదు అట్లా కాదు. హీ వాంట్స్ టు బి పర్ఫెక్ట్. అది అంటే ఆ పర్ఫెక్షన్ కోసం తను పడే తాపత్రయం, ఆ తృష్ణ ఏదైతే ఉందో అది నిజంగా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ ఒకటి చాలా బాగా చూసుకుంటాడు ఆయన. ఓ ప్రొడ్యూసర్ కష్టం కలగకూడదు తన వల్ల, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ కష్టం కలగకూడదు. ఇంకోటి అన్నిటికన్నా ఒకటి చెప్పండి, చాలా గొప్ప డిసిప్లిన్ ఒకటి చెప్తాను. డిసిప్లిన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఆయన ఒకసారి మధ్యాహ్నం 2ంటికి నా పాట రికార్డింగ్కి రావాలి. చింతలో 12:30 టైంకి చిత్ర గారు వచ్చారు. ఆవిడేదో ఒక పాటలో అయితే మిస్ అయింది. అన్నయ్య అట్లా ఇందులో పాడుకుంటాను నేను అంటే, అమ్మాయి పడకపోతే ఆయన 2ంటికి వస్తారు. వచ్చిన తర్వాత అమ్మాయి లోపలికి వెళ్ళింది. వెళ్ళిన మనిషికి ఏమైందంటే అమ్మాయి అసలు అందులో పాపం అమ్మాయి రికార్డింగ్ చేస్తాను, నా టేక్స్ తీసుకుంటాను పడుతుంది. బాలు గారు మెట్ల దగ్గర ఉండి అడుగుతారు ఎప్పుడు కూడా, ఎవరన్నా అన్నారు స్టూడియోలో ఉంటే కింద పైకి రాడు ఆయన. తను రావడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోవచ్చు కదా, చిన్నపిల్లలు పెద్దవాడు అయి ఉండొచ్చు. తన ఒక సెలబ్రిటీ వచ్చాడు కాబట్టి డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళు పాట పాడైపోతుంది. కిందకి వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు ఆయన. మేము కింద కూర్చున్నాం, నేను వెళ్ళి ఆయన కూర్చున్నాను. ఈ అమ్మాయి బయటకు వచ్చారు 3:30 అయింది, మర్చిపోయింది పాప ఆ పిల్ల. సరే వస్తూనే అయిపోయింది. ఈయన చెప్పారు, తను వింటుండే ఈయన పైకి వస్తున్నారు. అయ్యో సార్ మీ టైం నేను తినేది 1.5 hours ఎక్స్ట్రా తినేసాను. లేదమ్మా నువ్వు నీ పాట కంప్లీట్ అయిపోయింది, ఇంకో అరగంట కూర్చుంటాను లేదా. అది కాదు సార్ మీరు వచ్చినట్టు చెప్పదన్నారు. అన్నా నువ్వు చెప్పచ్చు కదా, ఆయన వచ్చినట్టు చెప్పండి, డిస్టర్బ్ చేయొద్దన్నారు నేను, అందుకోసం నువ్వు అట్లా ఉన్నావు. అది చెప్తా. అది చూడండి ఎంత గొప్ప ఉదాహరణ. సెలబ్రిటీ మనిషికి ఎలా వచ్చాను, కమాన్ క్లీన్ అప్ అంటే ఎవరేం కాదన్నారు.
గంటన్నర వెయిట్ చేశారు ఆయన అమ్మాయి కోసం. ఇలా ఒక చిత్ర గురించి, ఒక చిత్ర సెలబ్రిటీ వేరే చిన్న పిల్లలు పాడు, ఈ హైదరాబాద్ వచ్చి రికార్డింగ్ కీర్తన స్టూడియోలో కూడా వేరే వాళ్ళు పాడుతున్నారంటే గేట్ దగ్గర ఉంటాడు ఆయన, పైకి కూడా ఎక్కరు. ఇది వచ్చానని తెలిస్తే గబుక్కన వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. సో అంత గొప్ప ఇది అంటే ఆ డిసిప్లిన్ మటుకు మళ్ళీ అట్లా డిసిప్లిన్ ఉన్నారు కనుక నేను అనుకుంటాను తర్వాత కాంపిటీషన్లో 50 ఏళ్ళు ఒక మనిషి ఒక చిత్రసీమలో నిలబడి తనంటూ ఒక బావుట ఎగరేశారంటే కారణం ఒకటి. దట్స్ గ్రేటెస్ట్ థింగ్. మీరు లిరిక్ రైటర్ కూడా ఆయనతో వర్క్ చేశారు కదా, అది రాసినప్పుడు కానీ ఆయన కరెక్షన్స్ చెప్పడం కానీ ఇలా చేద్దామని ఏమన్నా అలా సలహాలు ఇచ్చేవారు? అదే నేనే అడిగాను, అనగారు ఈ లైన్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇంకోటి వేస్తాము చూడాలి, ఇంకో పదం ఏదో పడేది, ఇది ఎట్లా ఉంది దానికనేది బాగుందిరా అని. దట్స్ ఆల్. అట్లా తప్ప ఇందులో కంపోజిషన్ వేలు పెట్టడం కానీ ఇది ఇట్లా ట్యూన్ మార్చమని చెప్పడం ఎప్పుడు లేదు. ఆల్వేస్ లాయల్ టు ద కంపోజర్, ఆల్వేస్ లాయల్ టు ద లిరిసిస్ట్, ఆల్వేస్. అది డిస్కషన్ వస్తే ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు నేను అడిగాను అనగా నాకే డౌట్ వచ్చింది, ఇక్కడ వెన్నెల అని పడుతుంది, లేకపోతే చలవ మేడ అంటే బాగుంటుంది, వెన్నెల మేడ బాగుంటుందా? చలవ బాగుంది కదా, హాయిగా ఉంది వినటానికి. వెన్నెల చలవ ఈజీగా ఉంది కదా. చలవ మేడ, వెన్నెల మేడ, చలవ మేడ ఒకటే పదంలో చిన్న మార్పు, అంటే వెన్నెల వాళ్ళు కొంచెం చల్లదనం కలిగించేది. అట్లా అంటే తప్ప ఎప్పుడు ఇదిగో ఇది మార్చి ఇలా వర్డ్ బాగా తీసేయి ఇట్లా ఎప్పుడు లేదు. అది ఎంత కొన్ని పాటలు విన్నాం, అందులో ఇరికించినవే, కానీ ఎప్పుడు హీ నెవర్. వాడు రాశారు, వాడికి ఐడియా ఉంటుంది అంతే తప్ప. ఆయన మ్యూజిక్ డైరెక్టర్లతో ఎలా ఉండేవారు అసలు? అంటే ఇదే రిలేషన్. ఇప్పుడు ఎవరికి నొప్పి లేదు. ఆయన వల్ల కష్టం కలిగింది ఏం లేదు అని. ఎప్పటికప్పుడు ఈ ఓ మాట అనేవారు, ఏదైనా ఒక కొత్త సంగతి చేస్తే నాయన పిచ్చివాడి చేతి రాయిచ్చావు విసురుతాను, ఎక్కడ పుడుతుందో తెలియదు, కానీ కరెక్ట్గా అనేసేవారు. మనం పర్ఫెక్ట్గా ఎక్కడైతే మనం పంక్చువేషన్ చేస్తాం అక్కడే పడుతుంది. మళ్ళీ అది ఇంకోచోట పడినా ప్రాబ్లమే. అంటే ప్రాబ్లం అంటే బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, బాగా ఉంది, తేడా లేదు, బాగా ఉంది, బాగానే ఉంది. ఆ బాగా ఉండడం కావాలి తనకు కూడా, మనకు అదే కావాలి. అది ఆయన పట్టుకుండేది, ఆ కాన్సన్ట్రేషన్ గొప్పతనం ఆయన. అది చాలా విశేషం. అది ఎందుకంటే నేను చాలా జనరేషన్స్లో చాలా మందితో పాడించాను. రికార్డింగ్ అవుతున్న మధ్యలో ఫోన్ చేసి మాట్లాడితే 1 గంటలో వస్తాను చెప్పారు. ఇది సగం రికార్డింగ్లో ఎట్లా మొత్తం ఈ చేసినంతా మళ్ళీ మొత్తం చేయాలి కదా. ఆయన ఎప్పుడు అసలు ఫోన్ పట్టుకెళ్ళారు లోపల, నాట్ అలౌడ్. ఎవరిని లోపల రానిచ్చారు, ఎవరిని బై మిస్టేక్ వెళ్ళారు చచ్చాడే, వాడిని ఉతికి పారాడు ఆయన అంతే. అండ్ ఇంకోటి వచ్చేసి ఆయన ఏ పాట పాడినా ఈ సినిమా ఏ హీరో యాక్ట్ చేస్తుండు, ఆ హీరో వాయిస్ ఎలా ఉంటుందో ఆ వాయిస్ పట్టుకొని కూడా ఆయన ఆ హీరో లాగా పాడతారని ఒక టాక్ ఉంది, అది నిజమేనా సార్? ఏంటంటే ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళ ఘంటసాల గారు వీళ్ళంతా ఏంటంటే అందరికీ ఆ జనరేషన్స్ వచ్చినవాడు, ముందు జనరేషన్ చూసినవాడు, మరీ పాత జనరేషన్ మరీ కొత్త జనరేషన్ మధ్యలో ఉన్నాడు కరెక్ట్గా. ఆయన రెండు పట్టుకున్నాడు ఆయన. ఫ్లెక్సిబిలిటీ ఏమైంది, ఒక క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది వాళ్ళ మేనరిజమ్స్ పట్టు పాడటం అనేది ఈయన కూడా అలవాటు చేశాడు. ఘంటసాల గారే తెలియజేశాడు. అయితే ఈయన మిమిక్రీ రావచ్చు కాదు, ఇంకా కాస్త ఇంప్రూవ్ చేస్తాడు ఈయన బాగా, అంతే తప్ప అది మంచి అది ఒక సింగర్ కావాల్సిన లక్షణమే. అది ఇప్పుడు ట్యూన్ పాడటం వేరు, భావం పాడటం వేరు. ఏదైతే చెప్పబడిందో ఆ భావాన్ని చేసుకుని పాడటం, మళ్ళీ అక్కడ సిచ్యువేషన్స్ చూసుకుంటూ పాడటం, ఆ యాక్టర్కి అనుకూలంగా పాడటం. మీరు ఇలా అంటారు, మీరు ఎలా అన్నా అది మీ మేనరిజం అయ్యండి, అది పట్టుకోవాలి కదా సింగర్. అది పట్టుకుంటే ఆ పాట మీలాగా వస్తుంది, అది ఇంకోలాగా వస్తుంది. అది పట్టుకున్న అందుకోసం మన కళాకారుడు అయినాడు. అది అందరికీ సాధ్యం కాలేదు కదా. ఇప్పుడు మనం పాట విన్నాం, ట్యూన్ ఉండే ఏదో కొడుతూ పోతాం మామూలుగా గుర్రం నడకలు అట్టాక పోతూ ఉంటుంది. ఏముంది అందులో లైఫ్ లేదు. అందులో ఆ లైఫ్ కావాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆ భావుకత పట్టుకోగలడు. ఆయన లైఫ్ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చే సింగర్స్ ఏం నేర్చుకోవాలి? అన్నీ నేర్చుకోవాలి. అది కొన్ని విషయాలు ఫస్ట్ కావాల్సిన డిసిప్లిన్, బేసిక్ డిసిప్లిన్ కావాలి. ఇంకోటి నా ప్రొఫెషన్ మీద నాకు గౌరవం ఉండాలి. నేను పాట పాడుతున్నాను, నాకు గౌరవం ఉండాలి. అప్పుడు గౌరవం ఉంటే ఏమవుతుంది, దాని మీద అంకిత భావంతో ఉంటాను. లేదనుకోండి ఏదో పాట వస్తుంది, పాట కంపోజ్ చేయమన్నా, మీరు పాట చేసేస్తాను, అయిపోయింది, ఇచ్చేసాం కాదు. అది బాగా రావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే నేను కూడా ఆలోచించగలగాలి. ఆ ఆలోచన లేనప్పుడు కళాకారుడు వ్యర్థం, వాడు ఏం చేసినా ఒకటి. అయితే ఏమంటుంటే కళాకారులు చలామణి అవుతాం కానీ కళాకారులను కావు, తేడా అది.